లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము రూతు గ్రంథము 2 అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడినట్టుగా ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. దేవుని వాగ్దానం సెలవిస్తుంది మనకి, సంపూర్ణమైన ఒక బహుమానం నీకు ఇస్తాడట. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదనమాట. ఆయన మాట ఇచ్చి నీకు ఈరోజు నేను నీకు ఒక బహుమానం ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాను. ఈరోజు ఈ మాటను పట్టుకొని నువ్వు అడిగినట్లయితే దేవుడు తన వాగ్దాన ప్రకారం నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకరోజు ఒక కుమార్తె తన యొక్క సంవత్సరపు మొదటి రోజున ఆమె వాగ్దానము ఇది పొందుకుందంట. ఈ సంవత్సరం అంతటికి కాను ఒక వాగ్దానాన్ని పొందుకుంది. ఆమె ఏంటంటే నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చేదను అన్నప్పుడు ఆమె సంవత్సరం అంతా జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎదురు చూస్తుందంట. ప్రభా, ఏమి బహుమానం ఇస్తావు నాకు, ఏం బహుమానం ఇస్తావు, మరి సంవత్సరం నాకు మొట్టమొదటి రోజే నాకు ఇంత చక్కటి వాగ్దానం ఇచ్చావు కదా అనుకుంటుందంట. అలా డిసెంబర్ అంతా అయిపోయింది, కానీ ఆమెకి ఎక్కడ ఏ బహుమానమో కనిపించలేదు, అందించినట్టుగా లేదనమాట. అయిపోయింది, మరొక సంవత్సరానికి వచ్చింది. అయితే నువ్వు వాగ్దానం ఇచ్చావు ప్రభా, సంవత్సరం దాటిపోయింది, మరి ఎందుకు కావటం లేదు అని ఆ కుమార్తె దేవుణ్ణి అడుగుతుందంట. అయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంట ఆమెకి. ఏమనంటే, ఈరోజు ఈ సంవత్సరం చివరిలో నువ్వు ఏ రీతిగా ఉన్నావు అని అంటే, నేను చాలా సిక్ అయిపోయి ప్రభా, చాలా అనారోగ్యంతో పడి ఉన్నాను ప్రభా అని అన్నదంట. మరి అలాంటప్పుడు నేనేం చేశాను నీకు అని అంటే, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయుష్తోనూ ఆరోగ్యంతోనూ నింపావు ప్రభా, దీర్ఘాయుష్ని నాకు ఇచ్చావు. నిజంగా నేను బ్రతకాల్సిన దానిని కాదు, కానీ నువ్వు బ్రతికించావు. నేను ఈ రీతి ఆరోగ్యం ఉండాల్సిన దానిని కాదు, కానీ నువ్వు ఆరోగ్యంతో నింపావు అనేసి అన్నదంట. మరి అప్పుడు దేవుడు నీకు బహుమానం ఇవ్వలేదా? నిజమే, ఆయన ఆయుష్ను ఆరోగ్యాన్ని ఆమెకు బహూకరించాడు దేవుడు. కానీ ఆమె అనుకుంది, ఈరోజు నాకు ఏమిస్తాడు దేవుడు, ఏం పొందుకుంటాను నేను అనుకుంది. కానీ దేవాది దేవుడు మాట తప్పే దేవుడు కాదు. అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం, ఆయుష్యే కదా. ఈ భూమి మీద బ్రతుకుంటేనే కదా మనం ఏదైనా చేయగలం. అందుకే ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇస్తాను. ఆయన ఆ రీతిగానే సంపూర్ణమైన బహుమానం ఆమెకి ఇచ్చాడు. కాబట్టి మెలకువ కలిగి జ్ఞానముతో దేవుని వాగ్దానాన్ని పట్టుకుని అడుగుదాం. దేవుడు నాతో కూడా అంటున్నాడు, నీకు నేను సంపూర్ణ బహుమానం ఇస్తాను. ఆ వాగ్దానం మన జీవితంలో తప్పకుండా నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ప్రభా నువ్వు మాట ఇచ్చావు ప్రభా, సంపూర్ణ బహుమానం ఇస్తానని. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఎక్కువగా ఇచ్చే గొప్ప దేవుడు మాకు మాట ఇచ్చినందుకు వందనాలు. మరి ఈ మాట ప్రకారం మేము అయ్యా తీసుకోబోతున్న మంచి బహుమానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ, అయా తండ్రి ప్రభా, ఈ యొక్క సంవత్సరంలో తండ్రి, అయా తండ్రి ప్రభా యేసయ్య, జీవితంలో ప్రభా యేసయ్య, ఈ యొక్క పరిస్థితుల్లో ప్రభా మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నువ్వు ఇవ్వబోతున్న చక్కటి బహుమానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే మరి నిన్ను అడుగుతున్నారు, ఆయుష్ని అడుగుతున్నారు, ఆరోగ్యం అడుగుతున్నారు తండ్రి, అయా ఐశ్వర్యం అడుగుతున్నారు, సమాధానం, సంతోషం అడుగుతున్నారు, కృపా కాపుదలను అడుగుతున్నారు. అవన్నీ కూడా యేసునామములో కలుగునుగాక. దీర్ఘాయుష్, కృపా కాపుదలు, క్షేమంతో అన్ని విషయాలలో నెమ్మదిగా ఉందురుగాక. అటు కృప దయచేయండి. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్ఠ నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.